ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు గుట్టు విప్పేందుకు దర్యాప్తును నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు పోలీసులు. ఇప్పటివరకు విడివిడిగా విచారించారు, కానీ ఇక అందరినీ కలిపి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పోలీసు విచారణకు హాజరు కానున్నారు ప్రభాకర్ రావు సహా ఇతర నిందితులంతా కూడా. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు అందరినీ కలిపి విచారించనున్నారు పోలీసులు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్కు గురైనట్టు చెప్తా ఉన్న 400 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేయబోతున్నారు. ఈ జాబితాలో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. ఇందులో భాగంగా తన స్టేట్మెంట్ ఇచ్చేందుకు జూబ్లీ హిల్స్ పిఎస్కి వచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అమెరికా నుంచి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. ఇప్పటికే 2 సార్లు ప్రభాకర్ రావును విచారించిన పోలీసులు ఆయన ఇచ్చిన వివరాల ఆధారంగా మిగతా వారితో కలిపి ఇవాళ 3వసారి విచారించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఈసారి కలిపి విచారించబోతున్నారు అంటున్నారు. సో మనం దీన్ని ఒక ఫైనల్ ఇన్వెస్టిగేషన్గా అనుకోవచ్చా? దీని తర్వాత యాక్షన్ ఉండబోతుందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇప్పటివరకు విచారణకు రాలేదు. గత 3 సార్లు విచారణకు వచ్చిన ప్రభాకర్ రావు ఈరోజు విచారణకు రావాల్సి ఉంది, కానీ ఆయన ఇప్పటివరకు విచారణకు రాలేదు. ప్రతిసారి 11 గంటలకే విచారణకు వస్తారు. కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో ప్రస్తుతం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం పోలీసులు ఆయన పిలిచారు. ఇదే రోజు ప్రభాకర్ రావును కూడా విచారణకి రావాలంటూ కూడా పిలిచారు. ప్రభాకర్ రావుతో పాటుగా ప్రణీత్ రావు, దాంతోపాటు రాధాకిషన్ రావు, మరికొంతమంది ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించేందుకు పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మన చూడొచ్చు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పీసీసీ చీఫ్ వచ్చారు. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం రికార్డు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేవలం దాదాపు 400 మందికి పైగా వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నది ప్రధానంగా తెలుస్తున్న నేపథ్యంలో దాంట్లో ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా ఆయనకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారు. అనేక జిల్లాలకు సంబంధించిన రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారన్న అలిగేషన్స్ నేపథ్యంలో ఈ కేసుని ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఒక ఫైనల్ కంక్లూజన్లో భాగంగా వీళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులు కాదు, అనేక మంది జర్నలిస్టులు, అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల ఫోన్లు, పోలీస్ అధికారుల ఫోన్లు, అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టచ్లో ఉన్నటువంటి చాలామంది ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ ఒకవైపు, ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్లన్నీ కాంగ్రెస్ లీడర్లకు సంబంధించి కావచ్చు, అనేక మంది నేతలు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి నెంబర్లన్నిటికి సంబంధించి కూడా కొంత సమాచారం సేకరించిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో ఒక ఫైనల్ కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్కి గురయ్యారో వాళ్ళందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఈరోజు విచారణకు రావాల్సిన ప్రభాకర్ రావు ఇప్పటివరకు విచారణకు రాలేదు. ఆయనతో పాటు మిగతా నిందితులు కూడా ఇవాళ విచారణకు రావాల్సింది, కానీ జూబ్లీహిల్స్ స్పేస్ దగ్గర కేవలం పీసీసీ చీఫ్ వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత ప్రభాకర్ రావు వస్తాడా లేదా అన్న దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతానికైతే లోపల స్టేట్మెంట్ రికార్డ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్.